హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి. వెల్కమ్ బ్యాక్ టు పల్లవి కిచెన్ అండ్ బ్యూటీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి హైదరాబాద్ చికెన్ హలీం అండి. రంజాన్ స్పెషల్గా నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. చికెన్ హలీం ఎంత బాగా వచ్చిందంటే చాలా ఎమ్మీ టేస్టీగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. గిన్నె తీసుకొని ఒక కప్పు వచ్చేసి గోధుమ రవ్వ, 2 స్పూన్స్ వచ్చేసి ఎర్రపప్పు, 2 స్పూన్స్ వచ్చేసి పెసరపప్పు అండ్ 2 స్పూన్స్ వచ్చేసి బాలే గింజలు అనేది తీసుకున్నాను. 2 స్పూన్స్ కందిపప్పు, 2 స్పూన్స్ వచ్చేసి మినపప్పు తీసుకున్నాను. 10 దాకా జీడిపప్పు అండ్ 10 దాకా బాదం అనేది తీసుకుంటున్నాను. 2 స్పూన్స్ వచ్చేసి బాస్మతి రైస్ అనేది తీసుకొని ఇలా అన్నీ కలిసేలాగా ఒకసారి మనం కలుపుకోవాలి. 3 టైమ్స్ నేను వాష్ చేసుకొని మంచి వాటర్ అనేది పోసి 1 గంట సేపు ఉంచుకుంటున్నాను పక్కన. 1 అవర్ దాకా ఉంచుకొని చూసుకుందాం ఫ్రెండ్స్. మనం ఫస్ట్ గ్యాస్ అనేది ఆన్ చేసుకొని ఒక కుక్కర్ అనేది పెట్టుకుంటున్నాము. ఈ పప్పు అనేది మొత్తం వేసుకొని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. 2 స్పూన్స్ వచ్చేసి శనగపప్పు కూడా తీసుకోవాలండి. ఆ వీడియోలో స్కిప్ అయిపోయింది. మనం గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ మూత అనేది పెట్టుకోవాలండి. వన్ విజిల్ వచ్చాక సిమ్లో అనేది పెట్టుకోవాలి. మనం 8 విజిల్స్ వచ్చాక మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. ప్రెషర్ అంతా వెళ్ళిపోయాక మనం మూత ఓపెన్ చేసి చూసుకుందాము. మంచిగా ఉడికిపోయిందండి అన్నీ. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం మెత్తగా అనేది పేస్ట్ చేసుకుందాం. కొంచెం మనం ఇది చల్లగా అయ్యాక మిక్స్ చేసుకోవాలండి. మెత్త పేస్ట్ లాగా పట్టుకోవాలి. మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ అనేది పెట్టుకుంటున్నామండి. ఫస్ట్ ఒక కప్ వచ్చేసి నెయ్యి అనేది తీసుకుంటున్నాను. ఆయిల్ కూడా తీసుకోవాలండి. నేను ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అనేది తీసుకుంటున్నా. ఈ ఆయిల్ తీసుకుంటే మరింత టేస్ట్ పెరుగుతుంది చికెన్ హలీంకి. ఆల్ గరం మసాలా, ఒక చిన్న సైజ్ అంతా ఆనియన్స్ అనేది సన్నగా కట్ చేసుకొని ఇలా మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అది లైట్ కలర్ వస్తే చాలండి. ఆనియన్స్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం పేస్ట్ అనేది మనం ఆయిల్ అనేది వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేలాగా మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ అనేది తీసుకుంటున్నానండి, 1/2 kg. ఒక 10 దాకా పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఇప్పుడే తగినంత సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. 1 స్పూన్ వచ్చేసి, 1/2 స్పూన్ వచ్చేసి పసుపు అండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే అండి. ఒక 1/2 స్పూన్ వచ్చేసి కారం తీసుకుంటున్నాను. 1 స్పూన్ వచ్చేసి నేను మిరియాల పొడి అనేది తీసుకుంటున్నానండి. 1 స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, 1 స్పూన్ వచ్చేసి గరం మసాలా. ఇది హోమ్ మేడ్ అండి గరం మసాలా. ఇలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి అన్నీ కలిసేలాగా మసాలాన్ని. 1 కప్ వచ్చేసి ఫ్రెష్ పెరుగు అనేది తీసుకుంటున్నాను. 1/2 కప్ వచ్చేసి లెమన్ జ్యూస్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం కొద్దిగా కొత్తిమీర అనేది తీసుకుంటున్నాను. మరి కొంచెం పుదీనా తీసుకొని ఇలా అన్నీ కలిసేలాగా మనం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా మనం ఇందులో యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఆయిల్లో అనేది మనం ఈ విధంగా మనం ఉడికించుకోవాలి. ఆయిల్ అని మంచిగా పైకి కనిపిస్తుంది కదండి. ఈ విధంగా ఒకసారి మళ్ళీ కలుపుకొని తగినన్ని వాటర్ అనేది వేసుకుంటున్నాను చికెన్లోకి. మనం కుక్కర్ మూత అనేది పెట్టుకుంటున్నాము. ఒక 7 దాకా మనం ఈ విజిల్స్ అనేది రానిచ్చుకోవాలి.
సిమ్లో రానిచ్చుకుంటే మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. మనం చూసుకుందాం ఒకసారి మూత ఓపెన్ చేసుకొని. చూడు మంచిగా కుక్ అయిపోయిందండి చికెన్ అనేది. ఒకసారి ఒక ముక్క తీసుకొని చెక్ చేసుకోవాలి మంచిగా కుక్ అయిందా లేదా అనేది. మనం ఫస్ట్ గార్నిష్ కోసం మనం పైన ఆయిల్ అనేది ఒక బౌల్లోకి అనేది తీసి పెట్టుకుంటున్నానండి. ఒకసారి ముక్క ఉడికిందో లేదో అనేది మనం చూసుకుందాము. పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. మనం కిందికి దించుకొని ఒక పప్పు గుత్తితో సహాయంతో మనం ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలండి. చికెన్ అనేది మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. ఇలా కలుపుతూ మనం అంతా మ్యాష్ చేసుకోవాలి. ఇలా పప్పు గుత్తి సాయంతో చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. దీని ప్లేస్లో మీరు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చండి. టైం లేని వాళ్ళు ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. మనం ఇలా మ్యాష్ చేసుకుంటూ చికెన్ అనేది మంచిగా కలుపుకోవాలి. మనం ముందు మిక్స్ చేసుకున్న పప్పు వచ్చేసి దీంట్లో యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు చాలా అంటే చాలా మంచిగా వచ్చిందండి చికెన్ హలీము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పప్పులన్నీ వేసాక ఒకసారి ఈ విధంగా మనం పప్పు గుత్తితో ఇలా కలుపుతూ రౌండ్గా మ్యాష్ చేసుకోవాలి చికెన్ అనేది. నాకు ఈ హలీం వచ్చేసి ఒక 45 మినిట్స్ 1 అవర్ దాకా పట్టిందండి హలీం తయారు కావడానికి. మనం మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని మనం అన్నీ వేసుకున్న మ్యాష్ చేసుకున్న చికెన్ పప్పు అనేది గ్యాస్ మీద పెట్టుకొని ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి. ఎక్కడ అస్సలుకి ఆపకుండా కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద అడుగు పట్టేస్తుందండి. ఫ్రై ఆనియన్స్ అనేది వేసుకొని ఈ విధంగా కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలండి. ఇవన్నీ కలిసేలాగా చాలా అంటే చాలా మంచిగా వచ్చిందండి ఈ చికెన్ హలీం. ఇలా కలుపుతూనే ఉండాలి, ఎక్కడ స్టాప్ చేయొద్దండి, కింద అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టడం వల్ల హలీం టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఒక స్పూను 3 స్పూన్స్ దాకా నేను ఇలా నెయ్యి అనేది వేసుకుంటూ కలుపుతున్నానండి. నెయ్యి వేయడం వల్ల మరింత టేస్ట్ పెరుగుతుందండి ఈ చికెన్ హలీంకి. ఇలా కలుపుతూనే ఉండాలండి. కొంచెం ప్రాసెస్ పడుతుందండి చికెన్ హలీం కోసం, బట్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కాచి ఉంచిన పాలు అనేది నేను ఈ చికెన్ హలీంలో వేస్తున్నాను. ఈ పాలు వేయటం వల్ల హలీం టేస్ట్ మరింతగా పెరిగిపోతుందండి. ఇలా మనం కలుపుతూనే ఉండాలండి. హలీం వచ్చేసి చాలా అంటే చాలా మంచిగా వచ్చిందండి చికెన్ హలీం. ఒక సర్వింగ్ బౌల్లోకి మనం సర్వ్ చేసుకుందామండి చికెన్ హలీం. నాకు సుమారుగా ఒక 1 అవర్ దాకా పట్టిందండి ఈ చికెన్ హలీం తయారు కావడానికి. మనం ముందే తీసి పెట్టుకున్న ఆయిల్ వచ్చేసి ఇలా పైన అనేది వేసుకోవాలి చికెన్ హలీం పైన. ఆయిల్ ప్లస్ గీ అండి కలిసిన ఇది హలీంకి చాలా బెస్ట్ టేస్ట్ వస్తుంది. ఇలా పైన వేసుకొని మంచిగా కొత్తిమీర పుదీనాతోటి మనం సర్వ్ చేసుకోవాలి అండి. నేను బాయిల్ చేసిన ఎగ్ కూడా గార్నిష్ కోసం పెడుతున్నానండి. వేయించిన జీడిపప్పు కూడా నేను ఇందులో వేస్తున్నానండి చికెన్ హలీంలోకి.
ఎంతో టేస్టీ అయిన చికెన్ హలీం చాలా అంటే చాలా బెస్ట్గా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. రంజాన్ స్పెషల్గా ఈవినింగ్ ఇఫ్తార్ టైంలో ఈ ముస్లిమ్స్ అనేది ఈ హలీం అనేది తీసుకుంటారండి. ఫ్రై ఆనియన్స్ కూడా ఫైనల్గా మనం వేసుకొని ఎంతో టేస్టీ అయిన ఈ చికెన్ హలీం చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్ అండి.